ఇక మీ ప్రియమైన మనవడు రాజా మిమ్మల్ని మోసం చేసి చిట్టెలుకకి సాయం చేశాడు. ఏమంటారు ఇప్పుడు? అంటే దీని అర్థం ఒక్కటే పెదరాణి అమ్మా, ఈ రాణి రాజాని హుండీని కైవసం చేసుకుంది. ఇప్పుడు చెప్పండి. కాళీప్రసాద్ గారు, మహల్ లోపల సుస్సు చేయకూడదు, సరేనా? రాజాబాజాని అస్సలు విసిగించొద్దు. తనని ఎవరైనా సతాయిస్తే కరిచేయండి, కానీ నన్ను మరవద్దు. ఎడవకండి. ఇక్కడేమో మీకు మంచి భోజనం ఇస్తారు, స్వచ్ఛమైన పాలు, కేక్, ఇంకా చాలా చాలా ఉంటాయిలే. రాజాబాజా కాళీప్రసాద్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను తనని నీ దగ్గరుంచి నానమ్మ నాన్నతో కలిసి బయటికి వెళ్తున్నాను. నేను డబ్బులు కూడా పెట్టుకుని కాళీప్రసాద్ కోసం త్వరలోనే వస్తాను. అదేంటి, నువ్వు ఆమిర్కోట్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? నువ్వు ఉన్న పలంగా నన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి బల్లి? నేను నిన్ను శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోవడం లేదు రాజాబాజా. మా నాన్నమ్మకు ఆరోగ్యం బాగవగానే మళ్ళీ మేము ముగ్గురం డబ్బులు సంపాదించి త్వరలోనే తిరిగి వచ్చేస్తాం. త్వరలో నేను తిరిగి రాగానే నేను అప్పుగా తీసుకున్న డబ్బు తీర్చేస్తాను. నాకు నా డబ్బులు తిరిగి ఇవ్వనవసరం లేదు. నాకు నా రేడియో కూడా అక్కర్లేదు. నాకు కేవలం నువ్వే కావాలి. ప్రామిస్ చేసి చెప్తున్నాను రా, నేను ఎప్పుడు ఏడ్పించను, ఎప్పుడు విసిగించను, ఎప్పుడు కోపడ్ను కూడా. ఇంకెప్పుడు నేను బలిమోహం అని కూడా పిలవను. ప్లీజ్ రాణి, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. రాజాబాజా, నేను ఇక్కడ లేకపోయినా నీతో కాళీప్రసాద్ ఉంటాడు కదా. తను రోజు ఉదయాన్నే నీ మొహమంతా నాకి నిద్ర లేపుతాడు. అప్పుడు ఎంత బాగుంటుందంటే నేను అసలు నీకు గుర్తే రాను. ఇంకా నేను వెళ్ళడానికి కొన్ని రోజులే ఉంది. అప్పటి వరకు మనం రోజు ఆడుకోవచ్చు. ప్రామిస్? ప్రామిస్. ఇక నేను వెళ్ళొస్తాను. ఫోన్లే. ఈ రాజు రాణిల కథ మొదలవ్వక ముందే ముగిసిపోయింది. లేదు రాకుమారి గారు, ప్రేమవద అన్న పేరు గల వాళ్ళెవరూ మా ఈ నారీ నికేతనంలో పనిచేయటం లేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,